DUVVUR News. 24 News. నిజం నిర్భయంగా. Please subscribe. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2019లో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక తప్పుడు వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, నాకేం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతను 5 సంవత్సరాలు పిల్లగాడు, నాకు 6 సంవత్సరాలు ఉంటాయి. అతని వ్యక్తిత్వం తెలుసు. కానీ మా ఊర్లో కొంతమంది రెడ్డి లునాటిక్స్ అంటారు, అంటే పిచ్చి వాళ్ళకు రెడ్లు అంటే. ఆ రెడ్లు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి అంటే అతనిలోని ఇంకొక గుణము అతనికి తెలియలే. నేను అసలు నేను చేరనయ్యా పార్టీలో, నేను న్యూట్రల్గా ఉంటాను, నాకు వయసు వచ్చింది, నేను చేయనంటే నేను హైదరాబాద్ పోతానంటే లేదు చేరాలని బలవంతంగా మైదుకూరు తీసుకుపోయాను. నన్ను పోయినాల నుంచి నాకు మనసు ఒప్పలే. సరే, జరిగిపోయింది, అయిపోయింది. తర్వాత అతని పరిపాలన చూస్తూ ఉంటే సైకో పరిపాలన తప్పితే అసలు ఏ రంగంలో అతను దేనికి మేలు చేసినాడో ఎవ్వరికీ అర్థం కాలే. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. నేను గవర్నమెంట్లో ఉన్నా, 3-4 పోర్ట్ఫోలియోలు చేసిన, 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నేను డాక్టర్నైనా కూడా ఆర్థిక వ్యవహారాల్లో బాగా నిపుణుడిగా ఉండి, నేను 94-99 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని చాలా ఇరుకును పెట్టాము. అటువంటి వ్యక్తికి ఈ మొదలుపెట్టిన నుంచి డిస్ట్రక్టివ్ పాలన, అంటే ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా ఈ వ్యవస్థలను నాశనం చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా చేయాలి అని చెప్పి ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. మళ్ళా అతను అనుకుంటున్నాడు, అతను చెంచాలు అనుకుంటున్నారు, మళ్ళా ఈ రాష్ట్రంలో మేమే అధికారం లేకొస్తాం, మేమే ఉంటామని. కళ అది. నేను మా మనవరాలు MBBS డిగ్రీ తీసుకుంటా ఉంటే కాన్వకేషన్ రమ్మని పిలిస్తే హైదరాబాద్ పోయినా. అంటే సుధాకర్ యాదవ్ మద్దతు ప్రకటించి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి నేను హైదరాబాద్ పోయినా. ఆ సందర్భంగా చాలా మందితో మాట్లాడడం జరిగింది. తర్వాత నేను మరుసటి రోజు వివిధ పత్రికా ఆఫీసులకు పోయి, తర్వాత వివిధ సర్వే సెంటర్లకు పోయి, ఏంటి సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఒక్క టైమ్స్ ఆఫ్ ఇండియా, RTV టైమ్స్ నౌ, RTV అనే ఒక సర్వే సంస్థ, అంటే జగన్మోహన్ రెడ్డి 25 కోట్లు వాళ్లకు అఫీషియల్గా ఇచ్చినాడు, ప్రభుత్వ డబ్బు, ఆయన సొంత డబ్బు కాదు. అతను సారాయిలో, లేకపోతే ఇసుకలో, లేకపోతే మైన్స్లో సంపాదించిన డబ్బు కాదు. అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో నాకు సలహాలు ఇవ్వండి, నేను ప్రభుత్వ ఇమేజ్ని ఏ విధంగా పెంచాలని. ఆ టైమ్స్ RTV సర్వేలో 22 జగన్మోహన్ రెడ్డికి వస్తాయని, 3 కూటమికి వస్తాయని చెప్పి సర్వే చూపించినాడు. ఏంది ఇంత అన్యాయంగా ఉందా ఏం చెప్పి నేను మొత్తము సర్వే సంస్థలను తిరిగి అన్ని రకాల నా మెదడు ఉపయోగించి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ తూరిగా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చేయి జారో, ఏదో మా కులమనో ఇంకోటో ఓటేస్తే మాత్రం మీ చావును మీరే కోరుకున్నట్టయితుంది. ఇది ఇప్పుడు మనం 5 సంవత్సరాలు రఘురామరెడ్డి గారి పరిపాలన చూసినాం. ఏముంది? అవినీతి, అక్రమాలు తప్పితే ఏమీ లేదు. నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్తానే ఉన్నా అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఇంకా అతని తరఫున పోటీ చేసే MP అభ్యర్థి ఎవరు? ఒక హంతకుడు. ఆ హంతకుడు తరఫున
ఆ హంతకుని తరఫున నా దగ్గరికి ఒక రికమెండేషన్ వచ్చాడు ఒక ఆయన వాళ్ళ మామ. ఆయన ఒక హంతకుడు. కొనకనమెట్ల మర్డర్ కేసులో అతను ముద్దాయి. అంటే అంతా హంతకుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పోటీ చేస్తున్నారు. దీనికి ఇంకా 25వ తేదీ ఉన్నింది. అది మే 8కో 8కో పోస్ట్ అయింది. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఆ మర్డర్ కేసులో ఇంకా ఊహించని పరిణామాలు బయటకు వస్తాయి. దీని వెనకాల ఇంకా చాలా కథ ఉంది. అవన్నీ అంటే ఈ కుటుంబం ఎటువంటిది అంటే ఆ కుటుంబము ఇవాళ ఆయన ఒక హంతకుడు పోటీ చేస్తున్నాడంటే చాలా ఘోరం. హంతకుడు మామ హంతకుడు, ఆ హంతకుడు రికమెండేషన్ వస్తాడు నా దగ్గరికి, మాకు సపోర్ట్ చేయండి, మా వాళ్ళు మర్డర్ చేయలేదంటాడు. నేనేం చదువుకోను ఏమైతే, నేను సిబిఐ తెలుసు నాకు, అందరితో మాట్లాడినా ఎవరెవరు ఏం తప్పులు చేశారని అన్నీ తెలుసు నాకు. మొత్తము ఒక్కటే ఉదాహరణ మీకు ఎక్కువ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి 2 గంటలకు బయలుదేరినాడు. 2 గంటలకు బయలుదేరి సాయంత్రం వచ్చి సభాన్ని చూసి ఏం చెప్పినాడు, ఆ సీన్లో గొడ్డలిపోట్లు అని చెప్పినాడు. చరిత్ర అది. గొడ్డలిపోటు అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అంటే ఆయనకు తెలుసు చేయించింది కాబట్టి దాని మీద చంద్రబాబు మీద తోసి లబ్ధి పొందాలనుకున్నాడు. కోడి కత్తి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, తర్వాత మళ్ళీ లేటెస్ట్ గులకరాయి ఇవన్నీ ఏదో ఎలక్షన్లో లబ్ధి పొందాం అనుకుంటున్నాడు. అతను తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు. దయచేసి ఇది గుర్తుంచుకొని ప్రజలు చాలామంది ఏమనుకుంటున్నారంటే మళ్ళా అతను అధికారంలోకి వస్తాడు, మా బిల్లులు వస్తాయి, మేమంతా కోటీశ్వర్లు అయిపోతాం. ఇప్పుడు ఏమి ఉరివేందుల కాన్స్టిట్యున్సీలోనే 600 కోట్ల బిల్లులు రావాలా. ఇప్పుడు చాలామంది మన కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది నాకు బంధువులు వాళ్ళు ఇల్లు నేను ఫోన్ చేసి ఏమయ్యా ఎందుకు ఓడిపోయే పార్టీలో ఉంటారంటే లేదు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మాకు బిల్లులు రావాలని. బిల్లులు రావు, మీకు తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, మీకు బిల్లులు రావు, మీ కర్మ ఎవడేం చేయలేరు, మీ నిర్ణయం అదే అయితే మీ కర్మ. నేను మరొకసారి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, సుధాకర్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తుంది. మీరందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు ఇంకా ఒకరు 10 మందితో ఓట్లు వేయించి గెలిపించమని కోరుతున్నాం.